సర్కార్లు మారినా భారతదేశంలో హిందువులకి జరిగే అవమానాలు కానీ హిందువులకి జరిగే కష్టాలు కానీ తీరవు. ఎందుకంటే మంది ఎక్కువైతే మజ్జిగ పలచనవుతుందని హిందువులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళనే దొంగలుగా చూపించేటటువంటి రాజకీయ నాయకులు, ఆ రాజకీయ నాయకులు నేరేటివ్కి తగ్గట్టుగా వ్యవహరించేటటువంటి అధికార యంత్రాంగాలు, ముస్లింల ఓట్ల కోసం క్రైస్తవుల ఓట్ల కోసం హిందువులనే భయపెడుతూ రకరకాల నాటకాలు ఆడేటటువంటి ప్రభుత్వాలు, వీటన్నిటి సాక్షిగా జరుగుతున్నటువంటి వ్యవహారం. మొన్న హోలీ రోజున ఎవరి మీద పడ్డారు? భజనలు చేసుకుంటూ పాటలు పాడుకుంటున్నటువంటి హిందువుల మీద జరిగిన దాడి హైదరాబాద్లో. ఎవరు చేశారు? ఆ పక్కన ఉన్నటువంటి ముస్లిం బస్తీకి సంబంధించిన వాళ్ళు. చేతనైతే ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడాలి ప్రభుత్వం, ఒక కౌన్సిలింగ్ ఇవ్వాలి. అది మానేసి అక్కడున్న హిందువుల మీదనే తప్పు అన్నటువంటి ఆరోపణ చేసే విధంగా డిపార్ట్మెంటు అందరూ వ్యవహరించారు. దాంతో ఆగ్రహించి